మన్మధుడు సినిమా హీరోయిన్ పై డైరెక్టర్ నక్కిని త్రినాథ్ రావు చీప్ కామెంట్స్ చేశారు. సందీప్ హీరోగా నటించిన మజాకా సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో అన్షు శరీరాకృతిపై అసభ్యకర కామెంట్స్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత అన్షు మళ్లీ నటిస్తున్నారని, ఆమె కొంచెం సన్నబడ్డారని, సినిమా కోసం తిండి తిని లావు కావాలంటూ డబుల్ మీనింగ్ డైలాగులు వేశారు. దీంతో డైరెక్టర్ త్రినాథ్ రావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. హీరోయిన్ పై అసభ్యకర కామెంట్స్ చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉంటుంది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. డైరెక్టర్ త్రినాథ్ రావు కామెంట్స్ పై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, డైరెక్టర్ త్రినాథ్ రావు ఒక లేడీపై, అది కూడా సభాముఖంగా చీప్ కామెంట్స్, బాడీ షేమింగ్ పై ఫిల్మ్ నగర్ వర్గాలు ఏమంటున్నాయి సుజన్? ఎస్ అండ్ మజాకా చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ లో త్రినాథ్ రావు మాట్లాడుతూ కూడా కాస్త అంటే ఆయన సినిమాకు సంబంధించి ఒక కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పేసి, దీంతో పాటు ఆయన స్పీచ్ కూడా ఫన్నీగా ఉండాలనే నేపథ్యంలో కొంత స్పీచ్ అనేది ఆయన మాట్లాడటం జరిగింది. అయితే తొలుత ఆయన హీరోయిన్లకు సంబంధించి మాట్లాడేటప్పుడు అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన విషయాన్ని ఇమిటేట్ చేస్తూ కూడా ఆయన కొంత ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత మన్మధుడు సినిమాలో హీరోయిన్ గా నటించి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాలో ఎంట్రీ ఇస్తున్న అన్షు గురించి ఆయన మాట్లాడుతూ ఆవిడ శరీరాకృతికి సంబంధించి ఒక బాడీ షేమింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. దీని మీద నెటిజన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన మాట్లాడిన స్పీచ్ ను విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా చీప్ కామెంట్స్ నక్కిన త్రినాథ్ రావు చేశారు. ఆయన ఇది వినోదంగా భావించి చేశారా, అదే కామెడీ స్పీచ్ అనుకుని చెప్పేసి ఆయన ఎలా చేశారా అని చెప్పే దాని మీద కూడా నెటిజన్స్ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు ఎంతవరకు పరిమితులు ఉండాలో అంతవరకే పరిమితులు దాటి మాట్లాడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక ఈవెంట్ లో ఒక ఆవిడ దిగజార్చుకునే అలాగా ఆవిడ కొంచెం ఇబ్బందికర పడేలాగా కూడా చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి నెటిజన్స్ తీవ్రంగా ఈ వీడియోను షేర్ చేస్తూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా నెగిటివిటీ అనేది ఇప్పటికే 1 అవర్ క్రితం మాట్లాడితే 1 అవర్ లోనే ఈ విపరీతమైన వైరల్ అయిపోయింది ఈ వీడియో. సో దీని మీద చిత్ర యూనిట్ తరపు నుంచి కానీ లేదంటే నక్కిన త్రినాథ్ రావు నుంచి కానీ ఏదన్నా స్పందన వస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ సంబంధించి అది కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడటం వేరు, ఒక పబ్లిక్ ఇలాంటి ఒక అంత ఈవెంట్ జరుగుతుంది, వేలాది మంది వందలాది మంది ఉన్న సమక్షంలో హీరోయిన్ కి సంబంధించి ఆయన చేసిన ఈ కామెంట్స్ అనేవి ఆవిడ చాలా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ కూడా వీడియోలో కనిపించింది. సో ఇలాంటి ఫర్దర్ గా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం సినిమా వర్గాలకి, సినీ ప్రముఖులకి ఉంది అని చెప్పేసి కామెంట్స్ అయితే ఇప్పుడు నెటిజన్స్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుజన్. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డు